తెలంగాణ వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రజలు ఇంట్లో ఉండలేక బయటకి రాలేక ఉక్కపోతతో ఆగమవుతున్నారు. ఎండల తీవ్రతతో జూన్ 15 వరకు హీట్ యాక్షన్ ప్లాన్ ప్రకటించింది ప్రభుత్వం. వడదెబ్బ తగలకుండా ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖతో వెదర్ అధికారులు సూచిస్తున్నారు. ఇక ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రానున్న 2-3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రైట్ అప్డేట్స్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. తెలంగాణ వ్యాప్తంగా సూర్యుడు తన ప్రతాపాన్ని విపరీతంగా చూపిస్తున్నాడు. ఉదయం 8-9 గంటల నుంచే ఎండలు విపరీతంగా వస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఒక పక్క ఇంట్లో ఉండలేక బయటికి రాలేక తీవ్రమైనటువంటి ఎండ, మరోవైపు ఉక్కపోతతోటి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము. అయితే మనం ప్రస్తుతం విజువల్స్లో క్లారిటీగా చూడొచ్చు ప్రయాణికులు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు కనపడుతూ ఉంది. ఒకవైపు ఎండ, మరోవైపు ఉక్కపోతతోటి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడు ఈ ఎండ ఇన్ని రోజులకి తగ్గుతుందిరా బాబు అనే పరిస్థితి ఇక్కడైతే నెలకొన్నట్టుగా మనకు కనపడుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే ఇప్పటికే ఈ గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి విపరీతమైన ఎండలతోటి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సుమారుగా 30 మందికి పైగా వడదెబ్బతోటి చనిపోయినట్టుగా అప్పటి వరకు మనకి ప్రభుత్వ వర్గాలు చెప్పినటువంటి పరిస్థితి. అయితే అఫీషియల్గా 30 మంది అని చెప్తున్నప్పుడు కూడా అన్అఫీషియల్గా ఇంకా ఆ సంఖ్య 30 మంది కంటే ఇంకెక్కువగా ఉన్నటువంటి పరిస్థితి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ సమ్మరు మొత్తం కూడా ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళు చాలా డీహైడ్రేషన్కి గురవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు డీహైడ్రేషన్ గురవడంతో వాంతులు, విరోచనాలు, ఈ తీవ్రమైనటువంటి ఎండలతోటి వాళ్ళు మృతి చెందడం కూడా జరుగుతుంది. సో ఓన్లీ వృద్ధులనే కాదు, ఇళ్లలో ఉన్నటువంటి చిన్నపిల్లలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. ఏదైనా వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు మాత్రం అవసరమైతేనే బయటకు రావాలి. ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేనప్పుడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దు. ఒకవేళ కనుక వృద్ధులు బయటకు రావాలంటే మాత్రం ఎవరినైనా తోడు తీసుకొని రావాలి, లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పటికే కూడా ప్రభుత్వం చూస్తే కావచ్చు, మరోవైపు భారత వాతావరణ శాఖ అధికారులు అయితే వాళ్ళు పదే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చాలా విభిన్నమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా విపరీతమైన ఎండలు కాస్తున్నాయి. మరి సాయంత్రం అయ్యేసరికి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల దగ్గర ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. అయితే మరోవైపు భారత వాతావరణ శాఖ గత కొద్ది రోజులుగా తెలంగాణ ఏదైతే ఉందో విపరీతమైన ఎండలతోటి అలసిపోతున్న ప్రజలకి ఇక్కడ మనం ఒక మంచి కూల్ వార్త చెప్పిందనే చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా ప్రజలు ఈ ఉక్కపోతతోటి గురవుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే అంటే 8-9 తారీఖు వరకు కూడా కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు, మరికొన్ని చోట్ల వడగండ్ల వానలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి భారత వాతావరణ శాఖ కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. ఈ అకాల వర్షాలు బానుడి బగబగల నుంచి ప్రజలకు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తాయని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అయితే వాతావరణ మార్పుల నేపథ్యంలో అయితే ఈ రోజు నుంచి కూడా 8వ తారీఖు వరకు 8 కావచ్చు, అంటే ఒక రోజు ఎక్స్ట్రా చెప్పుకున్నా సరే 9 వరకు కూడా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాదు, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఐఎండీ అధికారులు మనకి చెప్పడం జరిగింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఐఎండీ అధికారులు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వీటితో పాటు భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి జిల్లాలోనూ కూడా పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదే సమయంలో కూడా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా అధికారులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే హైదరాబాద్ నగరవాసులకు కూడా వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పిందని మనం చెప్పుకోవాలి. నగరంలో నేటి నుంచి కూడా 8వ తారీఖు వరకు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి నిన్న ఐఎండీ అధికారులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే 42 డిగ్రీల పైగా ఉన్నటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, దానితో పోల్చుకుంటే మాత్రం 2 డిగ్రీల నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దీనివల్ల గత కొద్ది రోజులుగా కొనసాగుతున్నటువంటి వడగాల్పుల తీవ్రత నుంచి నగరవాసులకి కొంచెం విముక్తి లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వర్ష సూచన ఉన్నప్పుడు కూడా నిన్న మంగళవారం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు రికార్డు స్థాయిగా దంచుకొట్టాయి. జగిత్యాల జిల్లా రాయకల్లో మనం చూసుకుంటే అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దాంతోపాటు నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లోనూ కూడా ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయని కూడా మనకి తెలపడం జరిగింది. రానున్న రోజుల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందన్న రైతులు తమ ధాన్యాన్ని తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు సూచిస్తూ ఉంది. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యంపై టార్పాలిన్లు కప్పాలని, వీలైనంత త్వరగా పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా
అధికారులు ఆదేశించారు. అదేవిధంగా వాతావరణ మార్పుల వల్ల సంభవించే నష్టాన్ని తగ్గించేందుకు కూడా విపత్తు నిర్వహణ శాఖ సిద్ధంగా ఉందని కూడా ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. అయితే పెరుగుతున్నటువంటి ఎండల మూలంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే హీట్ వేవ్ ప్రణాళిక అని చెప్పేసి నెక్స్ట్ మంత్ 15 వరకు కూడా ఒక ప్లానింగ్తో ముందుకెళ్తూ ఉంది. అయితే దాని ప్రకారం ఎవరైతే నగరంలో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో రోడ్డు పక్కన ప్రయాణించే వాళ్ళకి రోడ్డు పక్కన షెల్టర్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఆసుపత్రిలో చూసుకుంటే వాళ్ళకి కూలింగ్ వాటర్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి షెల్టర్ కావచ్చు, అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే సాయంత్రం అయ్యే సమయానికి ఈదురుగాలులు కొనేటువంటి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ సీజన్లో ఎక్కువగా అంటే రోడ్లపైన ఎక్కువగా వడ్లు ఆరబోస్తూ ఉంటారు. ముఖ్యంగా మొక్కజొన్న, మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మామిడి రైతులకి ఇది మరీ కష్టకాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క చూసుకుంటే ఇప్పటికే మామిడి రైతులు వాళ్ళు తీవ్రమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే సరైన రేటు లేక మామిడి రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఈదురుగాలుల వల్ల ఆ మామిడి ఎక్కడ రాలిపోతుందో, అంటే ఇప్పటికే చాలా నష్టాలు ఎదురు చూస్తున్నాము. ఈ ఈదురుగాలులు వడగండ్ల వానతోటి ఆ కాయ అనేది రాలిపోతే మరింత నష్టపోతామని చెప్పేసి మామిడి రైతులు కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో కాబట్టి ప్రజలు ఎలర్ట్గా ఉండాలి. వృద్ధులు, పిల్లలు ఏదైనా అవసరం ఉంటేనే బయటికి రావాలి. దాంతోపాటు రైతులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు పలుమార్లు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ సంజయ్తో చందు, V6 న్యూస్, హైదరాబాద్.